నిన్న స్టోరీకి ఇదైతే కంటిన్యూషన్ అనమాట. ఈ వీడియో తర్వాత ఆ వీడియోని చూడండి, లేదా ఆ రెండిట్లో ఏది ఫస్ట్ చూసినా పర్లేదు, ఎందుకంటే నేను స్టోరీ అలా చెప్పాను అనమాట. సో ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది లేదు. ఈ స్టోరీ అయితే ది హంటెడ్ అనే గ్రాఫిక్ నవల్ నుండి అయితే మనకు చెప్పారు. దీన్ని గాడ్జిలా వర్సెస్ కాంగ్ అండ్ గాడ్జిలా ఎక్స్ కాంగ్ కి మధ్యలో జరిగే స్టోరీ లాగా క్రియేట్ చేశారనమాట. సో దీన్ని తెలుసుకుంటే ద న్యూ ఎంపైర్ కి ఒక కొత్త ఇన్ఫో అనేది మీకు తెలుస్తుంది. ఇదైతే స్పాయిలర్స్ కాదు, మీరైతే లాస్ట్ వరకు చూసేయచ్చు. ఈ వీడియోలో కాంగ్ పన్ను ఓడడానికి ఒక మెయిన్ రీజన్ మెకా గాడ్జిలా లాగా మెకా కాంగ్ అయితే ఫ్యూచర్లో రాబోతుంది, దానికి ఒక పునాది లాగా ఈ స్టోరీని వాడారు. అండ్ అలానే గాడ్జిలా వర్సెస్ కాంగ్ తర్వాత కాంగ్ హ్యాలో ఎర్త్కి వెళ్తుంది కదా, అక్కడ అది ఏం చేసింది అని చెప్పేసి ఈ స్టోరీలో ఉంది. దాని అయితే మనం చూద్దాం. ఇంకా ఈ మూవీకి సంబంధించి ఇంకా ఇన్ఫో కావాలంటే మన ఛానల్లో ద న్యూ ఎంపైర్ యొక్క ప్లేలిస్ట్ ఉంది, అందులో చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు ఆ మూవీ ముందే ఈ వీడియోస్ని అయితే చూడండి, ఒక మంచి ఇన్ఫోతో మీరైతే మూవీని ఎంజాయ్ చేస్తారు. స్పాయిలర్స్ అనుకుంటే కొన్ని వీడియోస్ని స్కిప్ చేసేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్. ఇంకా హ్యాలో ఎర్త్లోకి దూకేద్దామా? ఈ స్టోరీ గాడ్జిలా వర్సెస్ కాంగ్ ఎండింగ్లో కాంగ్ హ్యాలో ఎర్త్కి వెళ్తుంది కదా, ఆ తర్వాత జరుగుతుంది. ఇందులో మనం స్క్రీన్ పైన చూడని కొన్ని మాన్స్టర్స్ అయితే ఉన్నాయి, వాటిని గాడ్జిలా ఎక్స్ కాంగ్లో అయితే చూస్తాం. ఇంకా ఈ స్టోరీ విషయానికి వచ్చేస్తే కాంగ్ సేమ్ స్కల్ ఐలాండ్లో ఆ ప్లేస్ని ఎలా కాపాడుతుందో అలానే హ్యాలో ఎర్త్ను కూడా అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ మధ్యలో మిగిలిన టైటన్స్ డిస్టర్బెన్స్ అనేవి జరగకుండా బ్యాలెన్స్ అనేది చేస్తూ ఉంటుంది. ఇంకా కాంగ్ని ఓ టైగర్ లాంటి టైటన్ అనేది అటాక్ చేస్తుంది, అదే స్పైన్ క్రాలర్. ఇది కాంగ్ సత్తా తెలియకుండా అని ఫైట్కి అయితే పిలుస్తుంది, కానీ లాస్ట్కి ఓడిపోతుంది. కాంగ్ దాన్ని గొంతు పట్టుకొని విసిరేస్తుంది, కానీ ఆ స్పైన్ క్రావలర్ అనేది ఓ ట్రాప్లో పడిపోతుంది. అప్పటికే కాంగ్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాకపోతే ఇక్కడ ఈ స్పైన్ క్రావలర్ ఆ ట్రాప్లో చిక్కుకొని అల్లాడుతూ ఉంటుంది. అక్కడ దాని బాడీకి స్పైక్స్ లాగా కొన్ని గుచ్చుకొని దానికి షాక్ ఇస్తూ ఉంటుంది. ఆ ట్రాప్ సెట్ చేసింది రేమన్ మార్టిన్ అనే హంటర్ అనమాట. తను వాటిని థ్రిల్ కోసం అండ్ అలానే ఎక్స్పెరిమెంట్ కోసం ట్రాప్ చేస్తూ ఉంటాడు అండ్ చంపుతూ ఉంటాడు. అలా ఆ స్పైన్ ట్రావెలర్ని ప్యారలైజ్ చేసి ఎర్త్ మీద ఉండే తన బేస్కి అయితే తీసుకొస్తాడు. తనకి ఓన్ మ్యూజియం కూడా ఉంటుంది, అందులో వేరే టైటన్స్ని ప్రిజర్వ్ చేసి ఉంటాడు. ఆ టైటన్స్ని మనం స్కల్ ఐలాండ్లో చూసాం, వాటినైతే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా తను టైటాన్స్ని హంట్ చేసి చంపడం, ఇంకా తన కలెక్షన్లో పెట్టుకోవడం అయితే చేస్తూ ఉంటాడు. ఈ రేమన్ మార్టిన్ ఇలా టైటన్స్ని హేట్ చేయడానికి కారణం తనకు బ్యాక్ స్టోరీ ఉంది. అదేంటంటే తను చాలా డబ్బు ఉండేవాడు అనమాట. అయితే 2014 గాడ్జిలా ఈవెంట్స్ వల్ల తన ఫ్యామిలీ మొత్తం ఆ ఫైట్లో చనిపోతారు. ఇంకా అలానే తన లెఫ్ట్ హ్యాండ్ అయితే పోతుంది. ఇంకా అప్పుడు తను వీటన్నిటికీ కారణం ఈ టైటాన్సే కదా, సో ఈ భూమి మీద అవి ఉండకూడదు, వాటిని ఎలా అయినా చంపేయాలని చెప్పేసి కంకణం కట్టుకుంటాడు. ఇంకా అప్పటి నుండి వీటిని వేటాడడం మొదలు పెడతాడు. ఇంకా పెద్ద పెద్ద టైటాన్స్ కోసం మెకా గాడ్జిలా టెక్నాలజీతో పసిఫిక్ రిమ్లోని ఏగర్ లాగా ఒక రోబోట్ని అయితే క్రియేట్ చేశాడు, అదే టైటాన్ హంటర్. ఇంకా దాన్ని యాక్టివ్ అయితే చేస్తాడనమాట. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే, మీరు గాడ్జిలా వర్సెస్ కాంగ్ మూవీలో చూసే ఉంటారు కదా, మెకా గాడ్జిలా యాక్టివ్ అయ్యే ముందు దాన్నైతే గాడ్జిలా సెన్స్ చేసి ఏపెక్స్ సైబర్నెటిక్స్కి వచ్చి దాన్నైతే డెస్ట్రాయ్ చేస్తుంది. సేమ్ అలానే ఇక్కడ కూడా జరుగుతుంది. ఇలా తన టైటన్ హంటర్ని యాక్టివేట్ చేస్తే గాడ్జిలా పక్కా ఆ సిగ్నల్కి రియాక్ట్ అయ్యి వచ్చి దీన్ని కూడా డెస్ట్రాయ్ చేస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలంటే గాడ్జిలాకి ఓ డిస్ట్రాక్షన్ అనేది పెట్టాలని చెప్పేసి ఇండియాలో ఒక డిస్ట్రాక్షన్ని గాడ్జిలాకి అయితే పెడతాడు. అలా గాడ్జిలా అయితే తన దగ్గరికి రాకుండా తను డైవర్ట్ చేస్తాడు. ఇంకా ఈ స్టోరీని నిన్న వీడియోలో అయితే చెప్పా, అందులో గాడ్జిలా మన ఇండియాకి వస్తుంది, ఆ స్టోరీని అయితే మిస్ కావద్దు, దీని తర్వాత చూసేయండి. ఇంకా ఈ స్టోరీకి వస్తే రేమన్ మార్టిన్ అయితే తన టైటన్ హంటర్ని యాక్టివ్ చేసి తన హ్యాలో ఎర్త్ నుండి తెచ్చిన ఆ స్పైన్ క్రావలర్ మీద టెస్ట్ చేస్తాడు. అది కేవలం కొన్ని సెకండ్స్లోనే దాన్ని చంపేస్తుంది. ఇది సేమ్ మెకా గాడ్జిలా టెస్టింగ్ సీన్ ఉంటుంది కదా, అలానే ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత దీన్ని హ్యాలో ఎర్త్కి తీసుకెళ్ళి టెస్ట్ చేయాలని చెప్పేసి తను అనుకుంటాడు. నిజానికి ఇది మెకా గాడ్జిలా కన్నా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో ఇది కాంగ్కి చుక్కలే చూపిస్తుంది. అసలు కేవలం మొనార్క్ అండ్ ఏపెక్స్ ఆర్గనైజేషన్కి మాత్రమే హ్యాలో ఎర్త్లోకి వెళ్ళడానికి పర్మిషన్ ఉంటుంది. అయితే ఈ రేమన్ మార్టిన్కి ఆ పర్మిషన్ ఎలా ఇస్తారు అని చెప్పేసి ఒక డౌట్ ఉంది. అది ఎందుకంటే తనైతే ఈ ఆర్గనైజేషన్లో ఉండే కొంతమందిని కొనేసి ఉంటాడు, ఆ విధంగా తను హ్యాలో ఎర్త్కి రావడం పోవడం చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు తన టైటన్ హంటర్ని పెద్ద టైటన్ మీద అటాక్ చేసి టెస్ట్ చేయాలని చెప్పేసి హ్యాలో ఎర్త్కి అయితే తను వెళ్తాడు. ఇంకా ఆ టైంలో తనకి ఫస్ట్గా వార్ బ్యాట్ అయితే కనిపిస్తుంది, దాన్ని చంపేస్తాడు. ఇంకా అదే దారిలో స్కర్ బఫెల్లో ఉంటుంది,
దాన్ని కొన్ని మినిట్స్లోనే చంపేస్తాడు. అసలు కాంగ్ ఫస్ట్ టైం హ్యాలో ఎర్త్కి వచ్చినప్పుడు వార్ బ్యాట్తో ఎంతసేపు ఫైట్ చేస్తాడు చెప్పండి. అది అంతసేపు ఫైట్ చేస్తే ఈడేమో సింపుల్గా చంపేస్తాడు. సో ఆ మిషన్ అనేది చాలా పవర్ఫుల్ అనమాట. ఇంకా ఆ తర్వాత అక్కడే దగ్గరలో ఉండే స్పైన్ క్రావెలర్ యొక్క పిల్లలు అయితే అక్కడ ఉంటాయి. వాటి మీదకి తను చంపాలని చెప్పేసి వెళ్తాడు. కానీ వాళ్ళకి ఎదురుగా కాంగ్ వచ్చేస్తాడు. అయినా సరే తను భయపడకుండా కాంగ్ని కూడా అటాక్ చేసి కింద పడేస్తాడు. ఇంకా ఆ తర్వాత కాంగ్కి పిచ్చిలేసి ఆ టైటన్ హంటర్ని పిచ్చి పిచ్చిగా కొట్టేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏమో ఓ షాట్లో కాంగ్ దవడ మీద హంటర్ ఒక్కటిస్తాడు. అప్పుడు కాంగ్ పొన్ను అయితే కొద్దిగా లూజ్ అవుతుంది. అయినా సరే కాంగ్ ఆ హంటర్ని అటాక్ చేసి తనని వెనక నుంచి వచ్చి పట్టుకుందాం అనుకున్నాను అని అనుకుని పట్టుకుని వెనక లోయలోకి విసిరేస్తాడు. అప్పుడు ఆ టైటన్ హంటర్ అయితే డెస్ట్రాయ్ అయిపోతుంది. అయినా దానిలో నుండి రేమండ్ మార్టిన్ అయితే బ్రతికి బయటపడతాడు. కాకపోతే ఇక్కడ తను మొదటిగా చంపాలనుకున్న ఆ స్పైన్ క్రావెలర్ యొక్క పిల్లలు అనేవి తన దగ్గరికి వస్తాయి. ఇంకా అక్కడితో ఈ స్టోరీ అనేది ఓ క్లిఫ్ హ్యాంగర్తో ఎండ్ అవుతుంది అనమాట. ఇంకా ఈ స్టోరీని మనకు న్యూ ఎంపైర్ యొక్క పోస్ట్ క్రెడిట్స్లో కానీ ఆ మూవీ ఎండింగ్లో కానీ చూపించే అవకాశం ఉంది. అప్పుడు ఆ సీన్ చూసినప్పుడు మీరు వీడియో ఓడరా ఇదేంద్రా స్టోరీ అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతారు. అందుకు ఈ స్టోరీ యూజ్ అవుతుంది. సో ఇది తెలుసుకోవడం మంచిదే. ఇంకా ఆ తర్వాత ఏమో ఆ రేమండ్ మార్టిన్ బ్రతికే ఉంటాడు. తనని ఇలా అటాక్ చేసి తన టైటన్ హంటర్ని డిస్ట్రాయ్ చేసిన కాంగ్ మీద పగను పెంచుకుంటాడు. ఇది కాస్త ఫ్యూచర్లో తన మెకా గాడ్జిలా లాగా మెకా కాంగ్ని అయితే క్రియేట్ చేస్తాడు. అది సేమ్ కాంగ్ లాగా ఉంటుంది. ఇంకా తర్వాత ఏమో తన కాంగ్ మీదకి రివెంజ్కి వస్తాడు. దీన్ని సన్ ఆఫ్ కాంగ్ అని కాంగ్ సీక్వెల్ మూవీగా రాబోయే మూవీకి తీసుకొని రావచ్చు. ఆల్రెడీ వచ్చిన న్యూస్ ప్రకారం సన్ ఆఫ్ కాంగ్ అనే ప్రాజెక్ట్ని నెక్స్ట్ మూవీగా ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సో చూడాలి ఏం జరుగుతుందో. ఇంకో పక్క కాంగ్ పన్ను ఓడడానికి కారణం ఈ టైటన్ హంటరే అని చెప్పేసి ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే ఈ స్టోరీలో కాంగ్ గోబ్ మీద తనైతే ఒకటిస్తాడు. ఆల్రెడీ లీక్ అయిన ప్రోమోలో కాంగ్ అయితే ఈ ప్లేస్కి వస్తుంది, గాయాలతో తనైతే పడుంటుంది. అప్పుడు తన పన్నుని మొనార్క్ వాళ్ళైతే ఈ మెషిన్ సాయంతో రిపేర్ చేస్తారు. సో ఈ విధంగా తన పన్ను అయితే మెటల్గా మారుతుంది. ఇంకా మూవీలో చూడాలి ఈ సీన్ కన్ఫర్మేషన్ కోసం ఎలా చూపిస్తారు. సో ఇదన్నమాట వచ్చిన ఈ స్టోరీ. దీనిపైన మీరే అనుకుంటున్నారో కమెంట్స్ చెప్పండి. అండ్ దీని కంటిన్యూషన్ స్టోరీ నేను పెట్టాను వీడియో, దాన్ని మిస్ కాకుండా చూసేయండి. ఇంకా అలానే మిగిలిన వీడియోస్ కూడా చూడండి, సపోర్ట్ ఇవ్వండి, కొద్దిగా రీచ్ని పెంచండి. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.